అందరికీ నమస్తే శనార్థి. అయితే ఈ కడియం వేసుకున్నాడు, చేతికి వేస్తే కడియం కంకణం అంటారు, కాలుకి వేస్తే బేడి అంటారు. ఇవి దేవుడు వచ్చే వాళ్ళు వెనకటి నుంచి వేసుకుంటారు. కొంతమంది ఆరోగ్య పరిస్థితులు బాగుండాలని కూడా వేసుకుంటారు. ఎవరికైనా వెనకటికి నరాల బలహీనత అట్లా ఉంటే కొంచెం వాళ్ళ నరం పాటి చూసి ఇంత బరువుతోటి ఈ లోహం యొక్క కడం అంటే ఒక్కొక్కరికి రాగి, పంచలోహము, త్రిలోహం ఇట్లా కొన్ని లోహాలు ఉంటాయి. ఇవి భట్రాజులకు తెలుసు, వైద్యులకు తెలుసు, వాళ్ళు వేస్తారు. అట్లాంటి కడియాలు వేసుకుంటారు. దేవుడు వచ్చేటోళ్ళు మాత్రం ఈ బేడి రూపంగా చేసుకొని వేసుకుంటారు. అయితే నేను ఇంతకుముందు కూడా చెప్పిన, బేడి వేసుకున్న దేవుడు వస్తాడు, బేడి వేసుకోకపోయినా దేవుడు వస్తాడు. అది ఒక అలంకరణ ప్లస్ ఇంకోటి ఒక ఐడెంటిఫికేషన్ అని చెప్పిన. ఎప్పుడైనా నేను ఇదే చెప్తాను. కాకపోతే ఒక నియమ నిష్టలతోటి ఉండాలి, ఒక భయం భక్తి అనేది ఉండాలని శిష్యులకి గురువులు వేస్తారు. ఇంకోటి అది ఒక శ్రీరామ రక్షగా చెప్తారు, ఎప్పుడు ఉంచుకోవాలి దగ్గర అని. ఇంకోటి ఏంటంటే అవతల వాళ్ళకి చూడడానికి ఒక ఐడెంటిఫికేషన్. ఈయన పూజలు చేసుకుంటాడు, దేవుడు వస్తాడు, కొంచెం మనం నిష్టగా ఉండాలా, దూరంగా ఉండాలా, ముట్టుకోవద్దు అని. ఇదొకటి. అయితే ఆ సాంప్రదాయాన్ని అట్లనే కాపాడదాం. దేవుడు వచ్చిన వాళ్ళు రానోళ్ళు అందరి బేడీలు వేసుకొని దేవుడు వచ్చిన వాళ్ళను అపహాస్యం చేయొద్దు. నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వేసుకోను. ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వేసుకుంటారు శివశక్తులు. అయితే మీరు ఉత్తగున్న వాళ్ళు మాత్రం వేసుకొని అపహాస్యం చేయొద్దు, అది చాలా తప్పు. మీరు ఒకవేళ ఆ పూజలు చేసుకోవాలి, స్వామి దయ మీకు ఉండాలి అనుకుంటే ఒక పంచముఖి రుద్రాక్ష తెచ్చుకొని మంచి ముహూర్తం లోపల ఇండ్లు శుద్ధులు బట్టి స్వామికి నైవేద్యం పెట్టి ఆయన దగ్గర దండం పెట్టుకొని మనసులో ఆయనకు మీకు ఏం కావాలో చెప్పుకొని ఆ రుద్రాక్ష ధారణ వేసుకోండి. ఒక తెల్ల దారం తీసుకొని 5 వరుసలు వేసి పసుపు రుద్ది దానికి ఆ రుద్రాక్షను చేకూర్చి శివాలయంలో కానీ మీ ఇంట్లో కానీ అభిషేకం చేయించుకొని మెడల ధారణ చేసుకోండి. ఆదివారం, బుధవారం, సోమవారం పూజలు చేసుకోవాలా. మీరు పొద్దున్న లేచి అబద్ధాలు ఆడొద్దు, కొన్ని నిష్టలు పాటించుకోవాలా. ఏదో రుద్రాక్ష వేసుకున్నాము ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే అట్లా కాదు. మీకు ఈ రుద్రాక్ష వేసుకున్నంత మాత్రాన దేవుడు రాడు, కడియాలు వేసుకున్నంత మాత్రాన దేవుడు రాడు, అది తప్పు. ఆ రుద్రాక్ష నీ దగ్గర ఉంటే అసలు ఎన్నిటికో మంచిది. సాక్షాత్ శివుడు మల్లన్న నీ దగ్గర ఉన్నట్టే, నీకు చాలా శుభం జరుగుతుంది. నువ్వెంత నిజాయితీగా ఉంటావో నీ ఇల్లు, నీ స్థాయి అంత వృద్ధి జరుగుతూ ఉంటుంది. కాబట్టి రుద్రాక్ష ధారణ చేసుకోండి. ఇది ఆయన బండారు పసుపుతోటి ఆయనకు పూజ చేయాలా, బండారు ఖచ్చితంగా ధరించుకోవాలా. ఆదివారం రోజు పూజ చేసుకోవాలి, అయితే కుదిరిన రోజు బుధవారం రోజు పూజ చేసుకోవాలి. ఇవి మల్లన్న నియమాలు. కానీ బేడీలు వేసుకొని మాత్రం అందరినీ అపహాస్యం పాలు చేయొద్దు దయచేసి. సర్వే జన సుఖినో భవంతు.